నీకున్నాయి కదా సరే మరి ఒక ఫోన్ ఇవ్వండి. ఎవరు బ్రో ఫోన్ ఇవ్వవు, మన మహేష్ బాబు ఫోన్ చేస్తాడు మనకి. అసలు షార్ట్ ఫిల్మ్కి ఎవరైనా సక్సెస్ మీట్ పెడతారా? పెద్ద పెద్ద మూవీసే సక్సెస్ మీట్ పెట్టరు. యాక్చువల్గా మేము తీసినప్పుడు మా ముగ్గురు వ్యూస్ తప్ప ఇంకేం వ్యూస్ ఉంటాయి అనుకున్నాం, కానీ మేము అనుకున్న దానికన్నా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. సో అది మేము సక్సెస్గా ఫీల్ అవుతున్నాం, అందుకే మేము సక్సెస్ మీట్ పెట్టాం. అసలు ఇంత చిన్న ఫిలింకి ఇంత ప్రమోషన్స్ అవసరం అంటారా? ఇక్కడ చిన్న చిన్న పికిల్స్కే పెద్ద పెద్ద ప్రమోషన్ చేస్తున్నారు, కింద మీద పడి తీసిన షార్ట్ ఫిల్మ్ మాత్రం ప్రమోషన్ చేయలేదు. అయినా మీ షార్ట్ ఫిలిం బడ్జెట్ ఎంత? యాక్చువల్గా మూవీ బడ్జెట్ వచ్చేసి 10K అయింది. ఇంకా మా శాలరీస్ అవన్నీ చూసుకుంటే ఒక 25-30,000 వరకు అవుతుంది. అది కూడా చెప్పకపోతే యూట్యూబ్ నుంచి ఆ రెవెన్యూ కూడా జనరేట్ అవ్వదని చెప్పేసి అంత చెప్పాము అన్నమాట. ఇంతకీ మ్యూజిక్ కొట్టింది ఎవరు? యాక్చువల్గా కొట్టలేదు, కొట్టాల్సి వచ్చింది మనోడే అది కూడా. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. షూటింగ్ టైంలో మీ లెగ్ ఇంజరీ అయిందంట కదా, అది ఎందుకు అయింది, అంటే ఎలా అయింది అది? యాక్చువల్గా షూట్ టైంలో చిన్న చేజింగ్ సీన్లో లెగ్ ఇంజూరీ అయింది. యాక్చువల్గా ట్రీట్మెంట్కి రష్యాకి వెళ్ళాలి, బట్ అంత బడ్జెట్ లేక పక్కనున్న గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాను. ప్రతి మూవీలో హీరోయిన్ ఒక క్యారెక్టర్ ఉంటుంది, కానీ మీ మూవీలో అసలు హీరోయినే లేదు. సో ఎందుకు అలా? నేను అడగండి, నేను హీరోయిన్ పెట్టామంటే పెట్టలే. చెప్పాలి. సో మా స్టోరీ డిమాండ్ చేయలేదు, సో అందుకని హీరోయిన్ పెట్టాలి. డైరెక్టర్ గారు, మీ యాక్టర్స్ గురించి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? సో నాకు దొరికిన ఆని ఇచ్చారు. సో మనోడు వచ్చేసి రాముడు లెక్క, తన బలమేంటో తనకు తెలుసు. ఇటువైపు రోహిత్, సో హనుమంతుడి లెక్క, తన బలమేంటో తనకు తెలియదు. హీ కెన్ క్రాక్ ఎవ్రీథింగ్. ఎందుకు అది ఎందుకు? డైరెక్టర్ గారు, మీరు ఆడియన్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? మా షార్ట్ ఫిల్మ్ని ఇంత పెద్ద సక్సెస్ చేసినటువంటి ప్రతి ఆడియన్కి మా థ్యాంక్స్. అదేవిధంగా ఇప్పటిదాకా ఎవరైనా షార్ట్ ఫిల్మ్ చూడకుండా ఉంటే ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ యూట్యూబ్. యా, ఒక్క నిమిషం. ఇప్పుడే మన ప్రిన్స్ మహేష్ బాబు గారు కాల్ చేశారు, డైరెక్టర్ గారు చెప్తారు. సో ఆయన మూవీ చూశారంట, చాలా అద్భుతంగా వచ్చింది. క్లైమాక్స్ అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని చెప్పారు. ఇందాకే ట్వీట్ వేయాలనుకుంటున్నా, ఏం వేయాలో చెప్పండి అని అడిగిండ్రు. అందరికీ మస్ట్ వాచ్ చేయమని చెప్పారు. యాక్టర్స్ అయితే ఇద్దరు దుమ్ము దులిపేశారని చెప్పారు. సో ఇంతకంటే సక్సెస్. మీరు ఇలాంటి మరిన్ని మూవీస్ చేసి ఇలానే దూసుకెళ్ళిపోవాలని కోరుకుంటూ ఈ సక్సెస్ మీట్ని ముగించేద్దాం. సైడ్ నుంచి లేదు, ప్రొడ్యూసర్ని కూడా సెట్ చేయమని చెప్పి